సో సురేష్ గారు అక్కడ ఓవరాల్ సినేరియో అండ్ అక్కడ భద్రతా వ్యవస్థ విషయం ఒక క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇక్కడ జరిగిన సంఘటన గనక తీసుకున్నట్లయితే సో రిపబ్లికన్స్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే పరిస్థితి ఉంటుంది రాబోయే రోజుల్లో. డొనాల్డ్ ట్రంప్కి ఇది పొలిటికల్ లైఫ్ మళ్ళీ ఒక అధ్యక్ష పదవికి సంబంధించి అద్భుతమైన మళ్ళీ ఒక గొప్ప మైలురాయిలాగా మారుతుంది అని చెప్పుకునే పరిస్థితి కనబడుతోంది అంటున్నారు. సో వాస్తవానికి అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? అండ్ మరోవైపు అటు జో బైడెన్ అల్జీమర్స్ వ్యాధి చూస్తూనే ఉన్నాం, విచిత్రంగా ప్రవర్తించడం, సో తాను వాడే భాషలో కూడా కొన్ని తప్పులు ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆయనేమో దిగిపోవాలనే విషయంలో ఆయన ఏం క్లారిటీ ఇవ్వట్లేదు. సో ఇదంతా చూస్తుంటే ఎలా ఉంటుంది పొలిటికల్గా? ఇక్కడికే మనందరికి తెలుసు ట్రంప్ లీడ్ లో ఉన్నాడని రకరకాల ఏజెన్సీస్ చెప్తున్నాయి. 3 to 4 points ఈజ్ అహెడ్ అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం బైడెన్ కన్నా. కనుక బైడెన్ కాస్త అంగీకరించకపోయినప్పటికీ కూడా లీడ్ అయితే ట్రంప్ గా ఉంది. ఆ విధమైనటువంటి వాతావరణం కనబడుతుంది. పైనుంచి మీరు అన్నట్టుగా బైడెన్ కు ఉండే ప్రాబ్లమ్స్, మెమరీ లాస్ ఇలాంటివన్నీ, ఏజ్ ఎఫెక్ట్, ఇవన్నీ కనిపిస్తున్నాయి ప్రజల్లో. రోజు రోజుకు ఈయన పాపులారిటీ పెరుగుతూ ఉంది ట్రంప్ది. అందుకే బహుశా అటువంటి ఏదైనా దీంతో మరి ఏమైనా దాడి జరిగిందా తెలియదు. పైనుంచి బైడెన్ ఒక అడ్వైజరే ఒక ఆయన ఆ మాట అన్నాడు, మీరు అన్నట్టు ఈ సింపతి కోసమే దాడి చేయించుకున్నాడు ట్రంప్ అనే మాట అనేసా. ఈ అనగానే ఇంకా సింపతి పెరిగినట్టే వాస్తవం. ఎందుకంటే ఇదేదో అదేంది దాడి పక్క నుంచి ఎక్కడో జరిగింది, ప్లాన్ ప్రకారం జరిగింది, నిజంగా సింపతి కోసం అన్నట్టుగా లేదు. వారు చెప్పినట్టుగా సురేష్ గారు చెప్పారు కదా, చెవి గాయమైంది, రక్తం కనపడ్డది, అది కళ్ళతో అందరూ చూశారు. ఇప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడడం వల్ల మరింత సింపతి పెరుగుతుంది ఆయన. ఎందుకంటే చావు నుంచి బయటపడ్డాడు. కొద్దిగా 1 ఇంచ్ 1/2 ఇంచ్ అటు ఇటు ఆయన మెదడులో నుంచి తలను టార్గెట్ చేసి కొట్టాడు ఆగంతకుడు అనేది చాలా స్పష్టంగా కనపడ్డప్పుడు ఈ టైంలో అలా మాట్లాడడం కూడా అది దుర్మార్గం అవుతుంది. ఎందుకంటే సింపతి మరింత పెరుగుతుంది. మీరు అన్నట్టుగా కంప్లీట్ గా ట్రంప్ కు అనుకూలంగా మారిపోయింది వాతావరణం అంతా కూడా. ఇప్పుడు ఏ రకంగా కూడా బైడెన్ పార్టీ కానీ ఎక్కడ స్కోర్ చేయడానికి అవకాశమే లేదు అని అనిపిస్తుంది. అది ప్లాన్డా అన్ప్లాన్డా అది వేరే విషయం కానీ ఓవరాల్ గా నేను చూస్తున్నాను మాత్రం భయంకరమైనటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది కనిపిస్తుంది. తర్వాత FBI కూడా చాలా క్లియర్ గా ఒక ప్రకటన చేసింది, ఇది అసాసినేషన్ అటెంప్ట్ అన్నట్టుగానే చెప్పింది. ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు అసాసినేట్ అని చాలా క్లియర్ గా చెప్తుంది. అంటే నాట్ టు ఇంజూర్ హిమ్, జస్ట్ ఊరికే ఇంజూరీ చేసి వదిలేయడానికి, కమోషన్ క్రియేట్ చేసి వదలడానికో ఇలాంటిది కాదు ఇది అనేది చాలా స్పష్టంగా FBI చెప్పింది. దానికి తగ్గట్టుగానే ఆ బుల్లెట్ తగలడము ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. భయంకరమైన సెక్యూరిటీ ల్యాబ్స్ ఇది. కనుక ఇది తప్పకుండా రిపబ్లిక్ పార్టీ దీన్ని పెంచేసినట్టే. అయితే ఏమైనప్పటికీ కూడా ఈ ఆగంతకుడు ఎవడైతే కాల్చాడో వాడు ఒక 130 జస్ట్ ఏమంటారు 130 గజాల దూరం నుంచి కాల్చాడు. అంత దూరం నుంచి కాలవడం అనేది ఒక ఆర్డినరీ ఫెలో ఎవడో ఆగంతకుడు వచ్చి రైఫిల్ తీసుకొని, సరే ఇదంతా వారు చెప్పినట్టుగా గన్ కల్చరే మేజర్ ఇష్యూ అనుకుందాం. అమెరికాలో ఎక్కడైనా కూడా రోజుకు 110 మంది ఓన్లీ గన్ తోనే చనిపోతారని అక్కడ లెక్కలు చెప్తున్నాయి. ఈవెన్ సూసైడ్ చేసుకోవాలంటే కూడా ఈజీ అవైలబుల్ గన్నే. ఇప్పుడు వారు అంటున్నారు ఆన్లైన్ లో తెప్పించుకోవచ్చు. కల్చర్ అనేది అది అంత పెద్ద ఇష్యూ. సురేష్ గారు ఆల్రెడీ చెప్పారు కనుక నేను ఆ విషయం అటెంప్ట్ చేయడం లేదు. కానీ వీడైతే అటెంప్ట్ చేశాడో చంపడానికి, థామస్ మాథ్యూ వాని పేరు కూడా బయటకు వచ్చింది, FBI చెప్పింది. జస్ట్ 20 years కుర్రాడు. చాలా మటుకు ఏం చెప్తారంటే సెక్యూరిటీ ల్యాబ్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే గన్ ఏం చేసే లోపలనే చంపేస్తారు. మామూలుగా అయితే ఏం చేసే లోపలనే చంపేస్తారు. 360 degrees వాచ్ చేస్తూ ఉంటారు సెక్యూరిటీ. మరి అలా చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫైర్ అయిన తర్వాత, ఫస్ట్ బుల్లెట్ అయినాకనన్నా కనీసం డైరెక్షన్ తెలుస్తుంది ఏ వైపు నుంచి బుల్లెట్ వస్తుంది అని. వెంటనే ఫస్ట్ బుల్లెట్ అలా కాకుండా 5-6 బుల్లెట్స్ ఫెయిల్ అయ్యి కనపడ్డాయి టీవీలో కూడా. ఇవన్నీ కూడా
మరి అంతవరకు వీళ్ళు ఏం చేశారు? సరే, దాని తర్వాత లక్కీగా వాళ్ళు న్యూట్రలైజ్ చేశారు, అది వేరే విషయం. కానీ ల్యాబ్స్ సంగతి చెప్తున్నా నేను. ఇంత పెద్ద ల్యాబ్స్ ఇది సెక్యూరిటీ అనేది చాలా ఓపెన్ గానే కనిపిస్తుంది. అందుకని ఇది ఎట్టి పరిస్థితుల్లో నా రీడింగ్ మాత్రము కంప్లీట్ గా ట్రంప్ ను ఫేవర్ చేసింది ఈ సంఘటన అని మాత్రం చెప్పాలి. ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఎలా ఉంటుంది, దీని ఇంపాక్ట్ మనం ఆలోచించవచ్చు. కానీ రైట్ నౌ డైరెక్ట్ గా మనం చెప్పగలిగింది, ట్రంప్ ఇంకొకటి ఏంటంటే గాయమైన చెవికి గాయమైన ద వే హీ స్టూడ్ అప్ అండ్ స్టార్టెడ్ షౌటింగ్ అండ్ గెస్చర్స్ కూడా, ఆ పిడికిలకు గెస్చర్స్ అవుతున్నాయో అవి హీరోయిక్ ఇదిగా కనిపిస్తున్నాయి. మనిషి ఎప్పుడైనా డౌన్ అయిపోతాడు, ఒక బుల్లెట్ తగిలాక మీరు చెవి పక్కల నుంచి వెళ్ళాక మీరు డల్ అయిపోతారు ఒకసారి, మీరు ఏం మాట్లాడలేని ఒక స్థితి ఉంటుంది. కానీ ఆయన అలా కనపడలేదే, లేచి నిలబడి స్లోగన్స్ ఇవ్వడము, ప్రజల వైపు చూస్తూ అరవడం అయితే ఆ గెస్చర్ మాత్రం ఇట్ విల్ నాట్ గో వేస్ట్. ఐ థింక్ చాలా పెద్ద ఇమేజ్, అది ఇంప్రెషన్ ప్రజల మధ్య హీరోయిక్ గెస్చర్ లాగా నేను అంటాను దాన్ని. ఒకసారి మురళీ మనోహర్ గారు అండ్ పెంటపాటి పుల్లారావు గారు, ఒక్కసారి వారిని అడిగే ముందు సురేష్ గారిని ఒకసారి అడుగుతాను, వారికి వేరే అపాయింట్మెంట్ ఉందన్నారు. సో సురేష్ గారు ఒక్కసారి మీ కంక్లూజన్ ఇవ్వండి. అంటే మీకు నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ట్రంప్ రాబోయే రోజుల్లో మరి అమెరికా భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రయత్నం చేసే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయా ఈ విషయం తర్వాత, అంటే ఏమంటారు? సో ఎలాంటి కంక్లూజన్ ఇస్తారు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.